మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు మధుహరితం ద స్వీట్ నేచర్. మన లాస్ట్ వీడియోలో పెట్ అన్బాక్సింగ్ చూసాం కదా. ఈరోజు ఆ పెట్ గురించి తెలుసుకుందాం. మీలో ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే, అందులోనూ బర్డ్ లవర్స్ ఉంటే, ఫస్ట్ టైం పెట్ని పెంచుకోవాలనుకుంటే, మన ఇంటికి ఒక అందమైన ప్రేమగా ఉండే పెట్ కావాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా పనికొస్తుంది. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పెట్ పైనాపిల్ కార్న్యూర్. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెట్గా పరిగణించబడుతుంది. అసలు ఏంటి పైనాపిల్ కార్న్యూర్? ఇది ప్యారెట్ జాతిలోనే ఒక కలర్ వేరియేషన్. సైజులో చిన్నది కానీ క్యారెక్టర్లో చాలా పెద్దది. వీటిని ఇష్టపడడానికి మొదటి రీజన్ ఏంటంటే దాని అందం. పైనాపిల్ కార్న్యూర్ని ఒక్కసారి చూసిన వెంటనే ఎవరికైనా ఇష్టం ఏర్పడుతుంది. యాక్చువల్గా ఇది ఎల్లో సైడెడ్ పైనాపిల్ కార్న్యూర్. చూడండి, తలపైన మంచి గోధుమ రంగు, సైడ్స్కి రెక్కల కింద మంచి ఎల్లో, ఛాతి మీద ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్, రెక్కల పైన గ్రీన్ లైట్ బ్లూ షేడ్, తోక మంచి పింక్ కలర్. వావ్, సూపర్ కాంబినేషన్ కదా. అన్నీ కలిసి చూడడానికి ఒక ఆర్ట్ పీస్లా కనిపిస్తుంది. రెయిన్బోలో ఉండే అన్ని రంగులు దీంట్లో ఉంటాయి. అందుకనే వీటిని చాలామంది లివింగ్ రెయిన్బో అని అంటూ ఉంటారు. సెకండ్ రీజన్ ఏంటంటే ఓనర్స్తో చాలా గాఢమైన బంధం ఏర్పరచుకుంటాయి. ఇవి చాలా ఎమోషనల్ బర్డ్స్. మనం వీటికి కొంచెం టైం ఇస్తే, మాట్లాడుతూ ఉంటే, ఆడుకుంటే ఇవి మనల్ని వాటి ఫ్యామిలీలో భావిస్తాయి. మన వాయిస్ గుర్తుపడతాయి, దగ్గరకు వచ్చి కూర్చుంటాయి, మన చేతుల్లో ఆడుకోవడం ఇష్టపడతాయి, మన ఇంట్లో చిన్న పిల్లల్లా కలిసిపోతాయి. చూడండి నా భుజం పైన ఎలా పడుకుందో. థర్డ్ రీజన్ ఏంటంటే ఇవి చాలా తెలివైన బర్డ్స్, చాలా స్మార్ట్. పేరు పెట్టి పిలిస్తే స్పందిస్తాయి, కొన్ని మాటలు గుర్తుపెట్టుకుంటాయి, చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేర్చుకుంటాయి. ఇది జస్ట్ పెట్ కాదు, మనకు ఒక స్మార్ట్ కంపానియన్, అంటే రెక్కలున్న దోస్త్ అనమాట. ఫోర్త్ రీజన్ ఏంటంటే చాలా లైట్ నాయిస్. ఇవి అంతగా సౌండ్ చేయవు, కొన్ని ఫన్నీ సౌండ్స్ చేస్తాయి, వినండి. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే వీటికి పెద్దగా స్పేస్ అవసరం లేదు. ఒక మంచి కేజ్, రోజు కొంత టైం కేజ్ బయటకు వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి ఇవి బాగా సూటబుల్. సిక్స్త్ రీజన్ ఏంటంటే వీటికి ఫుడ్ అండ్ డైట్ చాలా సింపుల్. ఫుడ్ అండ్ డైట్ గురించి ఇంకో వీడియోలో చూద్దాం. కేజ్ని కొంచెం క్లీన్గా ఉంచుకుంటే సరిపోతుంది. సెవెంత్ రీజన్ ఏంటంటే వీటికి మంచి కేర్ అండ్ డైట్తో పెంచితే ఈజీగా 10 to 15 years మనతో హ్యాపీగా బతికేస్తాయి. అంటే ఇది షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్ అనమాట. కాకపోతే ఒక రిక్వెస్ట్, ఈ బర్డ్ని తెచ్చుకునే ముందు మనం వీటికి అట్లీస్ట్ 1 or 2 hours a day ఇవ్వగలమా అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే టైం స్పెండ్ చేయలేకపోతే ఇవి చాలా బాధపడతాయి. ఫైనల్గా మంచి బ్యూటిఫుల్ కలర్, ప్రేమగా ఉండే నేచర్, తెలివైంది, లో నాయిస్, లో మెయింటెనెన్స్, ఇవన్నీ కలిపి ఒక పెట్లో కావాలనుకుంటే పైనాపిల్ కార్న్యూర్ చాలా మంచి చాయిస్. ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.